హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ ఫైనల్గా షర్మిల గారు మరి ఇవాళ ఢిల్లీ వెళ్ళి అక్కడ కాంగ్రెస్ పార్టీలో అయితే చేరబోతున్నారు. సో ఆమె రాజకీయ జర్నీ చూసుకుంటే మరి తెలంగాణలో పార్టీ పెట్టి పోటీ చేయకుండానే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది. మళ్ళీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ అవుతుంది. మరి ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని? అంటే ఆవిడ రాజకీయ ప్రవేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగానే జరిగింది. ఆయన అరెస్ట్ అయినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అరెస్ట్ అయ్యాడు. యూపీఏ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఆ రోజు ఆ సిబిఐ ఆఫీస్ దగ్గర ఎక్కడైతే ఆయన్ని విచారణ చేస్తూ కస్టడీలోకి తీసుకున్నారో అక్కడే ప్లాట్ఫామ్ మీద ముగ్గురు మహిళలు కూర్చోవటం అనే షాట్ నాకు ఇంకా గుర్తుంది. వైఎస్ విజయమ్మ గారు, అలాగే షర్మిల, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి గారు, వీళ్ళ ముగ్గురు స్త్రీమూర్తులు అక్కడ కూర్చున్నారు. నిజానికి చాలా దయనీయమైనటువంటి సన్నివేశం అది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్టుని ఖండిస్తూ ఆయన నినాదాన్ని భుజాన వేసుకుని ఆవిడ పాదయాత్ర ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత అంటే ఒక రకంగా వ్యాక్యూమ్ని, జగన్మోహన్ రెడ్డి అరెస్టుని జనంలోకి తీసుకెళ్లటంతో పాటు జగన్మోహన్ రెడ్డి ఏ పని అయితే చెయ్యాలో ఆ పనిని కూడా చేసింది ఆవిడ. ఆ పని చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించినటువంటి అంటే తండ్రి లేని పిల్లగాడు అనేది ఆ రోజుల్లో ఒక నాయకురాలు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాల్సి వచ్చిన ప్రతి సందర్భంలోనూ కొండా సురేఖ. అలాంటి తండ్రి లేని పిల్లగాడిని జైలు పాలు చేశారు. తండ్రి లేని పిల్లగాడికి అండగా నిలబడాల్సినటువంటి పార్టీయే ఏ పార్టీనైతే రాజశేఖర రెడ్డి అధికారంలోకి తీసుకొచ్చి తన పాదయాత్ర ద్వారా అధికారంలోకి తీసుకొచ్చి రెండోసారి కూడా పవర్లోకి తీసుకొచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోతే అతని కొడుకుని ఆదరించి హక్కును చేర్చుకోవాల్సింది పోయి నిర్దయగా జైలుకు పంపించినటువంటి ఆ సందర్భాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళింది ఆవిడ. తీసుకెడుతూ జగన్మోహన్ రెడ్డి లేని వ్యాక్యూమ్ను కూడా ఫిల్ చేసింది. ఇంత కంట్రిబ్యూట్ చేసినటువంటి షర్మిలకి జగన్మోహన్ రెడ్డి విడుదలైన తర్వాత, ఆయన వైసీపీ పెట్టిన తర్వాత కూడా ఆయనకు అండగా నిలబడింది ఆవిడ. ఆయన తరఫున మాట్లాడింది, ఆయన తరఫున పోట్లాడింది ఆవిడ. ఇంత జరిగిన తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవిడికి అందులో భాగస్వామ్యం ఇవ్వలేదు. ఈ భాగస్వామ్యం ఇవ్వకపోవడం అనేది, ఆస్తి పంపకాల గొడవ ఉంది వీళ్ళిద్దరి మధ్య అనేది ఒక బయట ఉన్నటువంటి ప్రచారం. అది మాత్రమే కాదు, రాజకీయాలలో తాను చేసినటువంటి కంట్రిబ్యూషన్కి తగిన న్యాయం కూడా జరగలేదు అనేది వైఎస్ షర్మిల గారి అంతర్గత అభిప్రాయం. ఈ అభిప్రాయానికి తోడు కుటుంబ తగాదాలు నడిచినాయి. ఆ కుటుంబ తగాదాల్లో వివేకానంద రెడ్డి గారి హత్య, ఈ వ్యవహారం, ఆ టైంలో వీళ్ళు వ్యవహరించిన తీరు, అవతల వాళ్ళు వ్యవహరించిన తీరు, ఇవన్నీ కూడా కొన్ని గ్యాప్స్కి దారితీసింది వీళ్ళిద్దరి మధ్య కాదు, నిజానికి విజయమ్మ గారు కూడా కొంత జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి పట్ల, అలాగే జగన్మోహన్ రెడ్డి ఒక్కడి వ్యవహారమే కాదు, అక్కడ ఆయన వ్యవహార శైలి మాత్రమే కాదు, ఆయనతో పాటు వైఎస్ భారతి గారి వ్యవహార శైలి పట్ల కూడా కొంత విముఖత వ్యక్తం చేసినట్టుగా అర్థమవుతుంది మనకి. ఎందుకంటే ఆవిడ చాలా స్పష్టంగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసి బిడ్డతో పాటు తెలంగాణ వచ్చేసారు. ఆవిడ హైదరాబాద్ వచ్చేసారు, షిఫ్ట్ అయిపోయారు అక్కడ నుంచి, ఏపీ నుంచి. ఈ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఈవిడికి అండగా నిలబడ్డారు.
పాత వైఎస్ రాజశేఖర రెడ్డి అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోనూ ఒక సమావేశం పెట్టారు ఇక్కడ హైదరాబాదులో. జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధం లేకుండా ఉండవల్లి అరుణ్ కుమార్ వీళ్ళందరినీ పిలిచారు దానికి. ఆ రోజుల్లో వైఎస్తో సన్నిహితంగా మెలిగినటువంటి నాయకులందరినీ పిలిచి ఒక గెట్ టుగెదర్ లాంటిది పెట్టి భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి షర్మిలది అనేది ఒక డిస్కషన్ పెట్టింది ఆవిడ విజయమ్మ గారు. అది అయిపోయిన తర్వాత ఈవిడ తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టడం మనం చూసాం. ఆవిడ కొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిచారు. ఆ టైంలో కూడా ఒక ప్రచారం జరిగింది. అదేంటంటే మొదట్లో ఆవిడ పాదయాత్రకు వెళ్ళినప్పుడు జగనన్న విడిచిన బాణం అనే టైటిల్ బాగా పాపులర్ అయింది ఆవిడ మీద. ఈవిడ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కూడా జగనన్న విడిచిన బాణం అనే టైటిలే నడిచింది. వీళ్ళిద్దరి మధ్య ఏవో గొడవలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు, కానీ నిజానికి గొడవలు లేవు. వాంటెడ్గానే తెలంగాణ వచ్చేసింది ఈవిడ. తెలంగాణలో జగన్కి కొంత కేసీఆర్తో సాన్నిహిత్యం ఉంది. కేసీఆర్ పార్టీని టీఆర్ఎస్ని గెలిపించటం అనే ప్రోగ్రాం, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చటంలో షర్మిల కీలక పాత్ర పోషిస్తుంది. అందుకోసమే ఈవిడ చాలా సీరియస్గా. రెండోది ఆంధ్ర సెంటిమెంట్ని రెచ్చగొట్టడం. ఆంధ్ర సెంటిమెంట్ని రెచ్చగొట్టడం అంటే ఎంత మాట్లాడినా, ఎంత ఇక్కడ వాళ్ళమే, మేము మీతో పాటు నడిచిన వాళ్ళమే, మా నాన్న మీకు చాలా సేవలు చేశాడు అని ఎన్ని చెప్పినప్పటికీ వాళ్ళకి లోకల్ స్టాండీ ఉండదు షర్మిలకి. అయినప్పటికీ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారనుకోండి, ఆ క్లెయిమ్ తెలంగాణ ఓటర్లు హర్షించరు, అంగీకరించరు. ఎమ్మెల్యేగా ఓకే, కానీ ఒక పార్టీ పెట్టి దానికి అధ్యక్షురాలుగా ఉండి సీఎం పదవికి పోటీ పడుతున్నటువంటి పరిస్థితుల్లో సీఎంగా ఒక తెలంగాణ ఏతరుడిని లేకపోతే తెలంగాణ ఏతరురాల్ని అంగీకరించే పరిస్థితుల్లో తెలంగాణ ఓటర్ ఉండడు. సో ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడంతో పాటు ఈ సెంటిమెంట్ని రెచ్చగొట్టడానికి కూడా ఈవిడ ఉపయోగపడుతుంది. ఈవిడ చాలా ఎక్కువ శాతం ప్రతిపక్షాలకు వెళ్ళే ఓట్లు చీల్చేసి కేసీఆర్ గెలుపుకు దోహదపడుతుంది. ఆ కుట్రలో భాగంగానే పార్టీ పెట్టింది అనేది తొలి రోజుల్లో బయట నడిచినటువంటి ప్రచారం. తీరా కాలం గడుస్తున్న కొద్దీ ఆవిడ కాంగ్రెస్కి దగ్గరగా నడిచింది. కాంగ్రెస్కి దగ్గరగా నడవటం, పోటీలో పాల్గొనను అని చెప్పటం, తాను పోటీలో పాల్గొనకపోవటం వలనే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడింది అని కూడా మాట్లాడేసింది ఆవిడ. నా పుణ్యమే, నా త్యాగమే నీ అధికారంగా మారింది అని చెప్పేసింది ఆవిడ ఓపెన్గానే. మీడియా ముందు మాట్లాడిన మాటలు, రహస్యంగా కాదు. సో కాంగ్రెస్ పార్టీ గెలుపుకి తాను దోహదపడ్డాను అనేది ఆవిడ క్లెయిమ్ చేసేసుకుంటోంది. ఈ క్లెయిమ్ చేసుకునే క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో ఎమర్జ్ అవ్వాలి అనేది ఆవిడ ప్రోగ్రాము. అందులో భాగంగానే ఆవిడ పావులు కదిపింది. కానీ ఆవిడ రాకని తెలంగాణ కాంగ్రెస్ స్వీకరించే పరిస్థితుల్లో లేదు. కారణం ఇదే. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద ఒక విమర్శ ఉంది. విమర్శ కాదు, అది నిజం కూడా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకుడైనటువంటి, అంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏ సభలోనూ జై తెలంగాణ పదం ఉపయోగించాల ఇప్పటిదాకా. ఒక సోనియా గాంధీ గారు మాత్రమే మొన్న చివరిగా జరిగినటువంటి ఎన్నికల ప్రచార ముగింపు సభలో జై తెలంగాణ అని వాడారు తప్ప రేవంత్ రెడ్డి ఎన్నికల సభల్లో ఎక్కడా కూడా జై తెలంగాణ అనలేదు. అది తప్పే. ఎందుకంటే మీరు తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్పుకుంటున్నప్పుడు జై తెలంగాణ అనే నినాదాన్ని కూడా మీరు ఓన్ చేసుకోవాలి కదా. ఓన్ చేసుకోకపోతే ఎలాగా? మీది జాతీయ పార్టీ, బీఆర్ఎస్ది లోకల్ పార్టీ. అది ఇప్పుడు జాతీయ పార్టీగా మారిందని చెప్తున్నప్పటికీ అది లోకల్ పార్టీయే. కాబట్టి వాళ్ళు తెలంగాణ సెంటిమెంట్ని బలంగా, అంటే కేసీఆరే తెలంగాణ, తెలంగాణయే కేసీఆర్ అనే పద్ధతిలో గతంలో డీకే బారువా అన్నట్టు ఇండియాయే ఇందిరా, ఇందిరే ఇండియా అన్నాడు ఆయన ఎమర్జెన్సీ రోజుల్లో.
ఆ టైప్లో కేసీఆరే తెలంగాణ, తెలంగాణే కేసీఆర్ అనే నినాదాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ టైంలో కేవలం తెలంగాణ ఇచ్చాము అనేది అహంభావంతో కూడుకున్న వ్యవహారం, తెచ్చుకున్నాము అనేది పోరాట పటిమతో కూడుకున్నటువంటి వ్యవహారం. నేటివ్ క్లెయిమ్, అది నేటివ్ క్లెయిమ్. తెచ్చుకున్నాం అనేది, ఇచ్చాము అనేది హై హ్యాండెడ్నెస్, భూస్వామ్య స్వభావం అనొచ్చు దాన్ని. కాబట్టి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల మనసులు చూరగొనటంలో తప్పటడుగులు వేస్తూనే ఉంది. ఇంకొంచెం మారాలి, టోన్ మారాలి. ఈ పరిస్థితుల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి షర్మిలని భుజాన పెట్టుకోవటానికి వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకున్నాయి. అందుకని సీరియస్గా షర్మిల మాకొద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్పేశారు, అయిపోయింది. అందుకనే ఆవిడ నిజానికి ఆవిడని ఎన్నికలకు ముందే ఆవిడ పార్టీ విలీనం చేసుకుని ఆవిడకి ఖమ్మం జిల్లాలో ఏదో ఒక సీట్ ఇస్తారు, ఒక ఎంపీ సీట్ ఇచ్చి ఢిల్లీ తీసుకెళ్ళిపోతారు, ఇలాంటి ప్రచారం జరిగింది మొదట. ఎప్పుడైతే ఆవిడ యాక్టివిటీ ఉపసంహరించుకుంటున్నారో ఆ టైంలో ఈ ప్రచారం జరిగింది. ఫైనల్గా ఆవిడ పోటీ నుంచి విరమించుకున్నారు తప్ప పార్టీ విలీన కార్యక్రమం జరగల, వాయిదా పడింది. ఇప్పుడు విలీన కార్యక్రమం జరుగుతోంది. సో పార్టీ అధిష్టానం కూడా సీరియస్గానే ఈవిడ్ని ఆంధ్ర రాజకీయాల్లో వినియోగించాలి. అంటే ఆంధ్ర రాజకీయాల్లో వినియోగించాలని కాంగ్రెస్ పార్టీ అనుకోవడానికి కారణం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అక్కడ జీరో అవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి టోటల్ కాంగ్రెస్ని ఓట్ చేసి తన ఇంట్లో పోసేసుకున్నాడు, అయిపోయింది. కాంగ్రెస్ పార్టీయే వైఎస్ఆర్సీపీగా మారింది, అక్కడ తర్జుమా అయిపోయింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కనిపించే ప్రతి నాయకుడు ఆ మధ్య వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారే, ఇంక్లూడింగ్ మల్లాది విష్ణు. రేపు మల్లాది విష్ణు కూడా టికెట్ ఇవ్వబోవడం లేదు, అది వేరే గొడవ. ఇక్కడ దాకా దాదాపు అందరూ అందులోకి వెళ్ళిపోయారు.